అని చెప్పడం. అందుకే అమ్మవారి ఆరాధన మన బుద్ధిశక్తిని పెంచుతుంది. అంతేకాదు బాల అంటే ఒక విధంగా శీఘ్ర ప్రసన్న స్వరూపము. పిల్లలు తొందరగా అందుబాటులోకి వచ్చినట్లుగా ఈ తల్లి ఆరాధన తొందరగా అనుగ్రహిస్తుంది. అందుకే ఈ తల్లిని ఆరాధించి ఆ తొందరగా అనుగ్రహం పొందితేనే తర్వాత విద్యల్లో కూడా ఉన్నత స్థితికి మనం వెళ్ళగలం. మహానుభావులైనటువంటి ఎందరో ఉపాసకుల ఇళ్లల్లో ఈ తల్లి బాలారూపంగా సంచరించేది. కేవలం వారికి సాక్షాత్కరించడమే కాకుండా వారి ఇంటి పూజా మందిరం ఉన్న చోట్లలో అక్కడికి వెళ్ళిన భక్తులకు కూడా ఒక రూపంతో కనబడేది. నేటికి ఇలాంటి నిదర్శనాలు చాలా ఉన్నాయండి. తమిళనాడులో కాంచీపురానికి సమీపంలో బాలాత్రిపుర సుందరి యొక్క క్షేత్రం ఉన్నట్లుగా తెలియబడుతున్నది. ఇలాంటి బాలాదేవి యొక్క క్షేత్రములు కూడా కొన్ని చెప్పబడుతున్నాయి. అటువంటి బాలాత్రిపుర సుందరి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానిస్తూ ఆ తల్లి లీలను కూడా ఒక్కసారి స్మరించుకొని ఆ 30 అవిద్యావృత్తులు నశింపజేసింది అంటేనే, అవిద్యావృత్తుల నాశనం ఎప్పుడైతే జరిగిందో ఇంకా మూలమైన